యోహాన్ రాసిన సువార్త 14వ అధ్యాయము 13, 14 వాక్యములు చదువుకుందాము. మీరు నా నామమున దేని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. మీరు నా నామమున దేని అడుగుదురో తండ్రి కుమారుడి యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. పదిహేనవ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 23వ వచనము. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. మరలా చదువుచున్నాను. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు, శుభములు నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీరు మీ కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, బాధలు, కష్ట నష్టాలలో ఏవి ఉన్నను, ఈ లోకానుసారమైన మనుషులంగా పుట్టిన మనందరికీ బాధలు ఉంటాయి. కాబట్టి మన విశ్వాస జీవితంలో దేవుని నమ్ముకున్న మనం అందరం కూడా ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలని మీ అందరినీ నేను వేడుకొనుచున్నాను. మన అక్కరలు, మన బాధలు, మన కన్నీళ్లు, మన కష్టాలు పోవాలంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు సువార్తల పాఠంలో యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 13, 14 వాక్యములు మరియు 15వ అధ్యాయము 23వ వాక్యము 24వ వాక్యములో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. దినమున మీరు దేని గురించి చింతించకండి. మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రిని యేసుక్రీస్తు నామములో ఏమి అడిగినా అవి దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి అడిగినను మన సంతోషమట పరిపూర్ణమగునట్లు దేవుని అడుగుడి అని వార్తల పాఠంలో దేవుడు మనకి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియుడును రక్షకుడును యేసయ్య నామములో, జీవము గల నామములో, ఆదియు అంతమును, మార్గమును, సత్యమును, జీవమునై ఉన్న దేవుని నామములో మనము సైన్యములకు అధిపతియగు యెహోవాను, తండ్రి అయిన దేవుని ఏ విధముగా ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థనలను విని ఈ వాక్యంలో యోహాను రాసిన సువార్త 15, 23, 24 వాక్యంలో తెలియజేస్తున్నట్లుగా తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును అని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని నమ్ముకున్న సమస్త జనులారా, దేవుని నమ్ముకోలేని బిడ్డలారా, సజీవుడై ఉన్న దేవుని నమ్ముకొని నిన్న నేడు రేపు జీవం కలిగి ఆదివంతమునై ఉన్న దేవుడు, సమస్త సృష్టిని చేసిన దేవుణ్ణి మన బాధలు, మన కష్టాలు, కన్నీళ్లు ఏవి కూడా, ఇరుకు ఇబ్బందులు ఏవి కూడా పోవాలి అంటే, మన ఆర్థిక ఇబ్బందుల నుండి, శ్రమల నుండి, కష్టాల నుండి దేవుడు మనల్ని తప్పించాలి అంటే, మనకు శాంతి, సమాధానం, సంతోషము అనుగ్రహించబడాలి అంటే ఈ లోకంలో ఏ నామములలో కూడా ప్రార్థన చేసినా మనకి ఏవి కూడా దొరకవు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనము జీవము గల తండ్రి అయిన దేవుని యేసుక్రీస్తు పేరట ఏమి అడిగినను, యేసుక్రీస్తు నామంలో ఏమి అడిగినను అవన్నీ కూడా మనం పొందుకుంటామని ఈ వాక్యం ద్వారా మీ అందరితో నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించి మీ అక్కరలు, మీ కష్టాలు, కన్నీళ్లు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ ప్రార్థనలన్నీ దేవుని యొద్దకు చేరి మీ అక్కరలన్నీ, మీ బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ కూడా
ఈ వాక్యం విన్న మీ అందరూ కూడా తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మార్గం సత్యం జీవమై ఉన్న దేవుని నామంలో మీరందరూ ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని ప్రభువైన యేసయ్య నామంలో ప్రార్థిస్తూ మీ అందరికీ వేడుకొనుచూ ఉన్నాను. ఈ వాక్యమును దేవుడు అనేకులకు చేరినట్లు 30 100 60 దేవుడు దీవించి ఆశీర్వదించి కేవలం ఆయనకే మహిమ తెచ్చుకొనును గాక. ఆమేన్. మీ అందరి కుటుంబాలను ఈ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న వింటున్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి, ఫాలో చేయండి. ఇంకా అనేకమైన విషయాలను మీకు తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎన్నో విషయాలు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. నన్ను సపోర్ట్ చేయండి, ఆశీర్వదించండి, కృప చూపండి. మీ అందరికీ నిండు వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.